ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటో బాబా గారి మాటల్లోనే విని తెలుసుకుందాం. తల్లి, నన్నే తలుచుకుంటూ ఈ తెల్లటి కాగితాన్ని తాకు. ఈ రోజుతో నీ కష్టాలన్నీ పోయి అదృష్టం దక్కి నీ జీవితంలో డబ్బు ఉండేలా చేస్తాను అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి. మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా. ఈరోజు ఈ తెల్లటి కాగితాన్ని తాకావు కదా తల్లి. ఈ రోజుతో నీ కష్టాలన్నీ పోయి నీకు అదృష్టం దక్కి నీ జీవితంలో డబ్బు నిలబడేలా ఒక అదృష్టాన్ని తీసుకొని వచ్చాను. మరి నా మీద నమ్మకంతోనే కదా తల్లి నువ్వు ఈ తెల్లటి కాగితాన్ని తాకావు. తెల్లటి కాగితాన్ని ఎందుకు తాకమన్నానంటే, బిడ్డ, నీ మనసు తెల్లటి కాగితంలా స్వచ్ఛంగా ఉండకుండా ఒక తెల్లటి కాగితం మీద పెన్ను తీసుకొని పిచ్చి గీతలు గీస్తే ఎలా చిందర వందరగా అల్లకల్లోలంగా ఉంటుందో అలా ఉన్నప్పుడు నీ మనసు ఉంది. ఈ మనసు అలా లేకుండా స్వచ్ఛమైన పాలలాగా, స్వచ్ఛమైన తెల్లటి కాగితంలాగా ఉండాలి అంటే ఇప్పుడు నేను చెప్పే ఈ మాటలు నీకు బాగా ఉపయోగపడతాయి. ఈ తరువాత అంటే ఈ మాటలు విన్న తరువాత నీ జీవితంలో నీకు కష్టాలన్నీ కూడా ఎలా పోతాయో కూడా నేను చెప్తాను. జాగ్రత్తగా విను తల్లి. జీవితం కొందరికి ఆనందంగా ఉంటుంది, మరికొందరికి అద్భుతంగా ఉంటుంది, మరికొందరికి బాధగా భారంగా కూడా ఉంటుంది. దానికి కారణం వారు లోకాన్ని చూసే తీరులోనే ఉంటుందన్నమాట. ప్రతిరోజు కూడా ఉదయం నిద్రలేవగానే ఒక్కసారి నువ్వు అసలు ఏం చేయాలి అనుకుంటున్నావు, ఈరోజు నీ లక్ష్యాన్ని ఎలా నువ్వు నెరవేర్చాలి అని అనుకుంటున్నావో అది గుర్తు చేసుకో. అది నిన్ను రోజంతా కూడా దానికోసమే పనిచేసేలా చేస్తుంది. నేను గెలవాలి అనుకోవడం నమ్మకం తల్లి. నేనే గెలుస్తాను అని ధైర్యంగా చెప్పడం ఆత్మవిశ్వాసం. నీ జీవితంలో ఇప్పుడు ఆ నమ్మకాన్ని కోల్పోవద్దు. ఆ ఆత్మవిశ్వాసాన్ని చేకూర్చుకొని ఈ లోకంలో బ్రతకాలి అంటే మంచితనంతో పాటు గడుసుతనం కూడా ఉండాలి తల్లి. గొప్ప పేరుతో పాటు కొంత డబ్బును కూడా సంపాదించుకోవాలి. నాకు అన్నీ తెలుసు అనుకుంటే అది వారి జ్ఞానం అక్కడితో ఆగిపోతుంది. నేను నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది అని అనుకుంటే వారి జ్ఞానం మాత్రం దినదినం పరివర్తనమై అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఓటమి రుచి చూడకూడదు. గెలుపు ఆనందాన్ని అనుభవించడం ఎవరికీ సాధ్యం కాదమ్మా. కనుక ముందు ఓటమి రుచి చూడు. ఈ ఓటమిని చూసి ఇదే జీవితం అనుకోవద్దు. గెలుపు పిలుపు కూడా నీకు వినిపిస్తుంది. దాని రుచి చూసిన తర్వాత నీ ఆనందానికి హద్దులే ఉండవమ్మా. మౌనంగా పనిచెయ్యి. నీ విజయమే 10 మందికి సమాధానాన్ని చెబుతుంది. నీ యొక్క గొప్పతనం నీ పైన వేసుకునే బట్టల్లోనే కాదమ్మా, నీలోన దాగి ఉన్న మంచి మనసులో కూడా ఉంటుంది. నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని బాధపడకు. వాటిని తట్టుకొని నిలబడే శక్తి కేవలం నీకు మాత్రమే ఉందని తెలిపే ఆ భగవంతుడు వాటిని నీకు ప్రసాదించాడు. నిన్ను నువ్వు రక్షించుకునే క్రమంలో మండి అగ్నిగోళమై రగులుతూ నిన్ను నువ్వు ప్రేమించుకునే వారి ఎదుట చల్లని వెన్నెల నెలవై వెలుగు. ఈ లోకంలో డబ్బుకు ఉన్న విలువ మనిషికి లేకుండా పోతుందమ్మా. కాబట్టి నలుగురిలో నీకంటూ ఒక గౌరవం ఉండాలని ఖచ్చితంగా ఆ డబ్బును సంపాదించే తీరాలి. ఆ గౌరవం కోసం, మన సర్వత్యాగాన్ని చేసిన నీ తల్లిదండ్రుల కోసం నువ్వు ఏం చేసినా కూడా తప్పులేదు తల్లి. ఎంత చేసినా కూడా నువ్వు వారి రుణం మాత్రం తీర్చుకోలేవు. ఎప్పటికప్పుడు నీ చుట్టూ ఉన్న మనుషులను గమనిస్తూ ఉండు. నీ మిత్రులు ఎవరో, నీ శత్రువులు ఎవరో నీకు తెలుస్తుంది. మిత్రువులను వదులుకోకు, శత్రువులను క్షేమంగా విడిచిపెట్టకు. భయపడి బాధపడే రోజులు ఎప్పుడో పోయాయమ్మా. ఎప్పుడు ఉన్నదల్లా గెలిపించి ఇప్పుడు ఉన్నదల్లా కూడా తెగించి తేల్చుకునే రోజులే కనుక
ఇంకెంతకాలం భయపడతావు చెప్పు? భయపడి పారిపోయే రోజులు పోయాయమ్మా. తెగించి నిలబడే రోజులే. ఒక్కసారి కనులు తెరిచి నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడు. అది చాలా వేగంగా ముందుకు దూసుకు వెళుతుంది. కానీ నువ్వు మాత్రం ఇంకా పాత పద్ధతులు, పాత ఆలోచనలతో బుర్రలో పెట్టుకొని కూర్చుంటే ఎలా చెప్పు? మారుతున్న కాలానికి తగ్గట్టుగా నువ్వు కూడా సరికొత్త ఆలోచనలు ఈ ప్రపంచంలోకి పైగా నీకంటూ ఒక మంచి ముద్రను వేసుకొని ప్రపంచంలోకి తీసుకుని వెళ్ళాలమ్మా. అప్పుడు నిన్ను గుర్తించుకుంటుంది. నీకు ఆరోగ్యం బాగున్నప్పుడు ఈ ప్రపంచంలో అన్ని సుఖాలు కావాలనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఆరోగ్యం పాడైన తర్వాత జీవితంలో ఏది లేకపోయినా పర్వాలేదు, అదే ఈ ఆరోగ్యం ఒక్కటి బాగుంటే చాలు అనిపిస్తుంది. మరి ఆరోగ్యంగా ఉన్నప్పుడే కదమ్మా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కొంతమంది దగ్గర టాలెంట్ ఉంటుంది కానీ అవకాశం ఉండదు. ఇంకొంతమంది దగ్గర అవకాశం ఉంటుంది కానీ టాలెంట్ ఉండదు. ఈ రెండు ఉన్నవారి దగ్గర మాత్రం అదృష్టం ఉండదు. ఎవరి మీద ఆధారపడకు తల్లి. నీ సొంతం కష్టంతో నువ్వు ఎదిగినప్పుడు ఉండే ఆ ధైర్యం, ఆనందం చాలా వేరుగా ఉంటాయి. నీలాంటి వారితో తిరిగితే అంటే నువ్వు ఎప్పుడు ఎలాగా వారితో తిరుగుతున్నావో కొంతకాలానికి నువ్వు కూడా అలాగే తయారవుతావు. కాబట్టి నీ చుట్టూ ఎప్పుడూ కూడా మంచి మనుషులే ఉండేలా చూసుకోవాలి. కష్టపడే మనస్తత్వం ఉన్నప్పుడు ఎంత ఎత్తులో ఉన్నా రాణిస్తావు. భయం అవమానం లాంటిది నీ మనసులో ఉండే మాత్రం నువ్వు ఏదీ సాధించలేవు. నీ గుండె నిండా కూడా ధైర్యం నింపుకోవాలి. అది నిన్ను ఎటువంటి పరిస్థితుల నుంచైనా కానీ గట్టెక్కిస్తుంది అని చెప్పి తెలుసుకో. ఈ క్షణం నుంచి జీవితంలో ప్రతి నిమిషం ఆనందంగా ఎలా ఉండాలో ఆలోచించు. దాని మీదనే ధ్యాస పెట్టు. ఇది ఒక్కటి అలవర్చుకుంటే చాలు తల్లి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నిన్ను ఏదీ కదిలించలేదు అని గుర్తించుకో. నువ్వు బ్రతికేది కొంతకాలమే, కానీ ఆ కొంతకాలం నిన్ను ఎవరైతే వినియోగించుకుంటారో, ఎవరైతే నిన్ను మంచిగా చూసుకుంటారో వాళ్ళ మీద ధ్యాస పెట్టి వారిని జాగ్రత్తగా చూసుకో. అర్థమైందా తల్లి? జీవితాన్ని బాగు చేయాల్సిన అవసరం, నీ జీవితాన్ని బాగు చేయాల్సిన అవసరం ముఖ్యంగా ఎవరికీ లేదు. అది కేవలం నీకు మాత్రమే ఉంది. నిన్ను ప్రేమించిన వాళ్ళు నీతో ఉన్నా లేకపోయినా వారు బాగుండాలి అని కోరుకోవడమే నిజమైన ప్రేమ. కొంతమంది గెలిపే కావాలి అనుకుంటే వాళ్ళే విజేతలుగా నిలుస్తారు. ఎదురుగా వచ్చి తలపడే కొంతమంది శత్రువులు కన్నా పక్కన ఉండి వెన్నుపోటు పొడిచే అంటే ఎదురుగా ఉండి తలపడే వచ్చే శత్రువుల కన్నా కూడా పక్కనే ఉండి వెన్నుపోటు పొడుస్తారు చూడు, అటువంటి మిత్రుడు నీ జీవితంలో ఉండేవాడిని వెంటనే నువ్వు దూరంగా పెట్టేయి తల్లి. తల్లి, ఏదీ కూడా జీవితంలో అనుకున్నవి అనుకున్నట్లుగా జరగవు. అనుకోని సంఘటనలే మనకి కొంత కొత్త పాఠాలని నేర్పిస్తూ ఉంటాయి. వాటిని నేర్చుకొని భవిష్యత్తులో తలెత్తే మరెన్నో సవాళ్లకు ఎదురు సిద్ధంగా ఉండు. ఈ లోకంలో జవాబు లేని ప్రశ్న అంటూ ఏదీ లేదమ్మా. అయితే అది కనుక్కోవడమే సరిగ్గా ప్రయత్నించాలన్నమాట. ఈ లోకంలో ప్రతి కష్టానికి ఏదో ఒక సమాధానం ఉంటుంది. దాన్ని కనుక్కున్న వారే నిజమైన తెలివైన వాళ్ళన్నమాట. అవమానం పొందిన చోటే చప్పట్లు కొట్టించుకుంటే వచ్చే ఆనందం అంతా ఇంతా కాదు. అది దృష్టిలో పెట్టుకొని కష్టపడు. ఎక్కడైతే అవమానం పొందుతావో అక్కడ నీ విజయము చప్పట్లు మోతతో నువ్వు తలెత్తుకొని నిలబడాలి. నిన్ను తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళే నీ ముందు తలదించుకోవాలి తల్లి. నువ్వు ఎందులోనైనా ప్రత్యేకంగా ఎదగాలి అంటే ఈ ప్రపంచంలో లేని కొత్తది ఏదో సృష్టించాల్సిన అవసరం లేదమ్మా. ఆల్రెడీ ఉన్నదాన్నే కొంచెం కొత్తగా మార్చి చూపిస్తే చాలు. నీ యొక్క కష్టాలు, బాధలు ఇంకొకరికి అవసరం లేదు తల్లి. ఇక్కడ ఎవరి జీవితం వారిదే. పక్క వాళ్ళ నుంచి ఎంత ఆశించినా కూడా ఆ వచ్చే ఫలితం అనేది వేరుగా ఉంటుంది. నీలో నువ్వు పొందే ఆనందమే నీకు ఎప్పుడైనా కానీ శాశ్వతం. ఈ లోకంలో బలం, ఈ లోకంలో అనేది కేవలం భగవంతుల కోసం మాత్రమే సృష్టించబడింది, బలహీనుల కోసం కాదు. ఇక్కడ ఎవరైతే
తమకు కావలసిన దానికోసం ఎదురించి పోరాడుతారో వారే నిజమైన విజయాన్ని సాధించగలరు. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.